దేశం బాగుపడాలంటే కాంట్రాక్టర్ల మీద కాదు అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలని కడపలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశంలోనే అత్యధిక జీతం పొందే వృత్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే హీరోలని సినిమాల్లో నటించేవారిలో కాదు అధ్యాపకుల్లో చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సినీ నటుడిగా చెప్తున్నానని సినిమా డైలాగులు చెప్తే సినీ హీరోలు నడిస్తే వెనక రికార్డులు వస్తాయని అన్నారు. కార్గిల్లో చనిపోయిన వారికి ఉపాధ్యాయులకు రికార్డింగ్ ఉండవని తెలిపారు. కానీ వారే నిజమైన హీరోలు, వారిని గౌరవించండి కడప జిల్లా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో పవన్ తెలిపారు. ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63 రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మా పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, కొన్నిసార్లు చేయి చేసుకున్నారు, చేతిలో ఏదుంటే దాంతో కొడుతున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మొన్న ఈ మధ్యన రాయచోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా, ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు. సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లిన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి. మీ తల్లిదండ్రులు ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. రికార్డింగ్లు ఉంటాయి, గెడ్డం తీసినా గెడ్డం ఉంచుకున్న సింహంలో డైలాగులు చెప్తే రికార్డింగ్లు ఉంటాయి. కానీ నిజమైన హీరోలకి రికార్డింగ్లు ఉండవు. కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రికార్డింగ్స్ ఉండవు. దేశ భద్రత కోసం చచ్చిపోయారు వాళ్ళకి రికార్డింగ్లు ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రుల్ని, గొంతు చించుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని, మన టీచర్స్ని.